నేను హనుమంతుడను, శాస్త్రాలు చదివినవాడిని కాదు, సాక్షిని. రాజ్యాన్ని పాలించగల శక్తి ఉండి కూడా మాటకు ప్రాణం పెట్టి అరణ్యవాసాన్ని స్వీకరించిన మహానుభావుడిని నేను చూశాను. ఆయన ప్రభు శ్రీరామచంద్ర 14 సంవత్సరాలు అరణ్యంలో పాదరక్షలు లేకుండా కష్టాల అగ్నిపరీక్షలో నడిచిన ఒక్క క్షణం కూడా ధర్మాన్ని విడువని దైవమూర్తి ఆయన. భార్యను కోల్పోయిన దుఃఖంలోనూ కోపాన్ని కాదు, సహనాన్ని ఎంచుకున్నారు. అన్యాయం అరిచినప్పుడు ఆయుధాన్ని కాదు, నిశ్శబ్దాన్ని పలికించారు. రావణుడు ఆయన కోపానికి కాదు, ఆయన ధర్మానికి ఓడిపోయాడు. ద్వేషంతో కాదు, సత్యంతో యుద్ధం చేసి గెలిచిన ఏకైక రాజు శ్రీరాముడు. అందుకే నా బలం ఆయన పాదాల వద్ద వంగుతుంది, నా ప్రాణం ఆయన నామంలో లీనమవుతుంది. ధర్మాన్ని విడువని వాడిని ప్రపంచమే ప్రేమిస్తుంది. అదే రామతత్వం. జై శ్రీరామ్. ఈ సందేశం మీ హృదయాన్ని తాకితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి భక్తి వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.